మేము మొన్న వీసీ గారు నేను వెళ్ళాం ఈ సమావేశానికి ఆహ్వానించడానికి. వారే ఒక మాట అన్నారు, ప్రొఫెసర్ గారు ఢిల్లీలో జేఎన్యూ ఉన్నది, మరొక చోట ఆక్స్ఫోర్డ్ ఉన్నది, ఇంకొక చోట స్టాన్ఫోర్డ్ ఉన్నది. ప్రపంచంలో ఈ విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పుకుంటున్నారు. మరి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు వాటిలాగా చెప్పుకోవాలి కదా అన్నారు. చాలా మంచి మాట చెప్పారు వారు. ఆ మాట వారే చేయగలరు. ఖచ్చితంగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నాకు 16 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. మీరు ఇంకొక 1000 మందిని భర్తీ చేస్తే వాళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, ఎమ్మెల్యేల జోక్యం లేకుండా, ఎంపీల జోక్యం లేకుండా, మంత్రుల జోక్యం లేకుండా పూర్తిగా సెలక్షన్ కమిటీకి వదిలేయండి. తప్పనిసరిగా నాణ్యమైన ప్రొఫెసర్లను భర్తీ చేసే బాధ్యత మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు తీసుకుంటారు. ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు 2047 అన్నారు కదా, ఆ 47 కాదు 2037. ఇవాళ 25 ఉన్నాం, 35కి వచ్చే నాటికి ఈ విశ్వవిద్యాలయం రూపురేఖలు మీ నాయకత్వంలో మార్చగలం. ఆ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.